విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరీ మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. స్థలం జింకన గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం, ఏసీ ఫంక్షన్ హాల్, విజయవాడ. ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ, సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. రండి. ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు. చీకటి శక్తులు, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి, దేవుని కార్యాలు పొందుకోండి. ఏప్రిల్ 2 ఉదయం 10 గంటలకు విజయవాడ. దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, చీమల వద్దకెళ్ళు, చీమలు ఏం చేస్తున్నాయి చూడు అంటే, చీమల నుంచి దేవుడు ప్రజలకు, తన బిడ్డలకు ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఆకాశ పక్షులను చూడుడి. ఏమంటున్నాడు? చెప్పండి. చూడు చూడు చూడ ఏం చేస్తున్నాయో చూడు. ఆకాశ పక్షులు చూడండి అని ఆకాశ పక్షులను చూపించి వాటి ద్వారా మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. అసలు పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పక్షిరాజును చూడు అని చెబుతున్నాడు? ఎందుకు పక్షిరాజులను ఉండాలని కోరుతున్నాడు? ఎందుకు నువ్వు పక్షిరాజులా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడంటే, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత అపోస్తులు సువార్తను ప్రకటిస్తున్న దినాలు. అనేక రకాలైన మనుషుల మధ్యకు అపోస్తులు వెళ్ళి క్రీస్తు యేసు ప్రభువును గురించి బోధిస్తూ, క్రీస్తు ప్రభువులో ఉన్న శక్తిని ద్వారా ప్రజలను బాగు చేస్తూ, ఆయా పట్టణాల్లోనికి, దేశాల్లోనికి వెళ్ళి ప్రజలను బాగు చేస్తూ, విడిపిస్తూ, దేవుని రాజ్యమును కడుతూ, దేవుని వైపు త్రిప్పుతున్న దినాలు. దేవుని యొక్క అభిషేకముతో దేవుని సేవకులు బలమైన పరిచర్య జరిగిస్తున్న దినాలు. దేవుని అభిషేకముతో నింపబడినప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి, అభిషేకం, అనాయింటింగ్ ఏం చేస్తుందంటే, ప్రజల మీద ఉన్న శాపపు, పాపపు ఆ యొక్క కాడిని విర్రగొడుతుంటది. లిసన్ కేర్ఫుల్లీ, మరొకసారి వినండి. ఒక దైవజనుడిని దేవుడు ఎందుకు అభిషేకిస్తాడో చెబుతున్నాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. చాలా మంది అయ్యా నన్ను అభిషేకించు అని అడుగుతుంటారు. అందరిని అభిషేకించకూడదు. దేవుడు దేవుని సేవకుని ఎందుకు అభిషేకించాడంటే, ఆ అభిషేకం అనేది శాపపు, రోగపు కాడిని విర్రగొట్టుద్ది. అది అనాయింటింగ్ లో ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకత. ఆ అనాయింటింగ్, ఆ అభిషేకం దైవజనుడి మీద ఉన్నప్పుడు, ఆ దైవజనుడు నిలబడితే దయ్యాలు వణుకుతాయి, పారిపోతాయి. దండం పెట్టి పారిపోవాలా, సలాం కొట్టి, సెల్యూట్ కొట్టి,
సేవకుడుకు లోబడి అక్కడి నుంచి పారిపోతాయి. అది అభిషేకానికున్న పవర్. అలాంటి అభిషేకముతో దైవజనులు వెళ్తున్నప్పుడు రోగగ్రస్తులకు స్వస్థత కలిగేది, దెయ్యముల చేత పీడించబడే వారికి విడుదల కలిగేది. దేవుని రాజ్య వ్యాప్తి పెరుగుతుంది, దేవుని స్వార్థ విస్తరిస్తున్నది. అలాంటి దినాన, అలాంటి సమయంలో పౌలు శీల అనబడే దేవుని సేవ కొరకై పిలువబడిన ఇద్దరు సేవకులు ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఫిలిప్పి పట్టణంలో. అక్కడ ఒక వ్యక్తి దురాత్మ చేత పట్టి పీడించబడుతుంది. ఆవిడ ఆ స్థలములోకి వెళ్ళినప్పుడు, ఆమెను చూసినప్పుడు ఆవిడ పరిస్థితి భయంకరంగా ఉంది. ఆవిడ లోపల పుతోను అనబడి ఒక దెయ్యం ఆవిడను నడిపిస్తున్నది. ఆవిడ పరిస్థితి బాగలే. ఆవిడ సోదె చెప్పుకుంటూ జీవిస్తున్నది. ఆవిడ సోదె చెప్పుతూ జీవిస్తుంటే ఆవిడ సోదె చెప్పటాన్ని బట్టి వచ్చే డబ్బుని వేరే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు మన దగ్గర కూడా సోదె చెప్పడానికి వస్తారు. ఆ సోదె చెప్పేది ఎవరంటే దురాత్మలే, దురాత్మ కలిగిన వారు చెబుతుంటారు ఇటువంటి మాటలు. అలాగే ఆమెలో ఆ దురాత్మ బాగా హింసిస్తున్నది. పౌలు ఆమెను చూసినప్పుడు ఆవిడలో ఉన్న భయంకరమైన చీకటి చేత బాధపడుతుందని గ్రహించి ఆవిడ లోపల ఉన్న దెయ్యాన్ని పౌలు బయటికి పంపించేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలా. ఎప్పుడైతే బయటికి పంపించాడో ఆవిడ ఫ్రీ అయిపోయింది. ఆవిడ విడుదల పొందుకున్నది, స్వస్థత పొందుకున్నది, దేవుని ఆత్మశక్తితో నింపబడింది. అప్పుడప్పుడు మన మీటింగ్స్కి, లేకపోతే మన తైలాభిషేక ఆరాధనలకి, లేకపోతే మన మందిరానికి, భద్రాచలం సారపాకకు అనేక మంది ఇలా దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళలో దెయ్యాలు ఉన్న సంగతి. దేవుని శక్తి ఎప్పుడైతే బయలుపరచబడుద్దో అవి బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క దెయ్యం రకరకాలుగా కదులుతుంటది వారిలో ఉండి. ఆ దెయ్యాల పని ఏంటంటే వారిని నష్టపరచడం, ఇబ్బంది పెట్టడం, భయంకరంగా నాశనం చేస్తుంటాయి. అటువంటి ఆ సహోదరి జీవితంలో నుంచి ఆ దెయ్యాన్ని బయటకు పంపేసరికి ఇక్కడ ఆవిడ సోదె చెప్పటం ఆపేసింది. సోదె చెప్పడం ఆపేసరికి ఈవిడ ద్వారా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కోపం వచ్చింది. మా వ్యాపారాన్ని దెబ్బకొట్టావు, మా సోదె చెప్పించే వ్యాపారాన్ని దెబ్బకొట్టావని పౌలును శీలను కొట్టి చెరసాల్లో వేశారు. నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి అని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. వారిని కొట్టి చెరసాల్లో వేశారు. వారిని హింసించి కాళ్ళకు చేతులకు బొండలు బిగించి చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో వేసి చెరసాలలో వారి కొరకు కావలిగా ఒక జైలు అధికారిని నియమించారు. వీరిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, వీరు ఒకవేళ పారిపోతారేమో, పారిపోయావా జాగ్రత్త, నీ ఉద్యోగం పోతుంది, నిన్ను చంపేస్తుంది గవర్నమెంట్ అని భయపెట్టి వార్నింగ్ ఇచ్చి ఒక జైలు అధికారిని అక్కడ పెట్టారు. ఆ జైలు అధికారి మాటి మాటికి వారిని చూస్తున్నాడు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారేమో, మరి వెళ్ళిపోతే ఈయనకి శిక్ష ఈయనకు పడుద్ది కదా, వెళ్ళిపోతే ఈయనను శిక్షిస్తుంది కదా ప్రభుత్వం, వెళ్ళిపోతే ఈయనకి ఉద్యోగం పోతుంది కదా అని ఒక భయంతో మాటి మాటికి వెళ్ళి చెరసాలకి వెళ్ళి చూస్తున్నాడు. వారు కాముగా కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడటంలే. వాళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రి వేళంటే పాటలు పాడటం ప్రారంభించారట. చాలా జాగ్రత్తగా వినండి మాటలు. ఎప్పుడైతే పాటలు పాడటం ప్రారంభించారో
దేవుని సన్నిధి ఆ గది లోపలికి దిగింది. అబ్బా, హల్లెలూయా చెప్పొచ్చు కదా, మీరందరూ బిగ్గరగా చెప్పొచ్చు కదా. ఎక్కడో చిన్నగా చెప్తున్నారు మీరు. హల్లెలూయా. బా, ఎంత అద్భుతమైన శక్తి దిగిందంటే వారు పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారట. భక్తులకి చూడండి, వారు చెరసాలలో ఉన్నప్పటికీ చెరసాలను దేవుని మందిరంగా మార్చేసుకున్నారు. చెరసాలను ప్రార్థన స్థలంగా మార్చుకున్నారు. చెరసాలను దేవుని సన్నిధిగా మార్చేసుకున్నారు. వాళ్ళు చెరసాలను దేవుని ఆరాధించే స్థలముగా మార్చేసుకున్నారు. వాళ్ళు ఇంకా చూడండి, పాటలు, విస్తారమైన పాటలు. రాత్రిపూట ఒంటి మీద దెబ్బలున్నాయి, రక్తము గారుతుంది, కాళ్ళకు చేతులకి బొండలు బిగించారు, గొలుసులు బిగించారు. అసలు ఎలా పాడటానికి అవకాశం ఉంది? అయినా కూడా వారు పాడుతున్నారట. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఆరాధించే వాడిని బంధించిన వాడు ఆగడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వెందుకు చర్చకు రాలేదు అంటే రకరకాల కారణాలు చెబుతారు. నువ్వెందుకు ఆరాధించడం లేదు, ఎందుకు పాట పాడటం లేదని రకరకాల కారణాలు వెతికి చెబుతారు. అసలు వీళ్ళు చూడండి, వీళ్ళు ఆరాధించడానికి అవకాశం లేదు, వీళ్ళు పాడడానికి కూడా అవకాశం లేదు, చప్పట్లు కొట్టడానికి అంతకంటే అవకాశం లేదు, కాళ్ళు చేతులు కట్టివేయబడ్డాయి. అయినా వారు ఆరాధించటం ఆగలేదు. రోరి కేలా మాషాబారాబా. ఎప్పుడైతే అలా ఆరాధిస్తున్నారో వారి ఆరాధనను పరిశుద్ధాత్మ దేవుడు గమనించాడు. దేవుడు తెలుసుకున్నాడు. పరలోకం తెరవబడింది. పరలోకం తెరవబడి అమాంతంగా ఒక దైవ శక్తి వారున్న గదిలోనికి దిగింది. చప్పట్లు కొట్టండి. ఎప్పుడైతే ఆ శక్తి దిగిందో, ఆ శక్తి రావడమే గొలుసులు, ఆయన వాళ్ళని బంధించిన బంధకాలన్నీ ఒక్క దెబ్బకు తెగిపోయాయి. చెరసాల పునాదులు కదిలినాయట. వాళ్ళ ముందు పెట్టిన ఓసలు, ఇనప ఓసలు ఉంటాయి కదా బయటికి వెళ్ళకుండా, గేట్ ఒక్క దెబ్బకు మొక్కలైపోయింది. బా, హల్లెలూయా. ఆరాధనలో ఇంత శక్తి ఉందా? ఆరాధనకి ఇంత బలం ఉందా? ఆరాధన చేసినప్పుడు ఇన్ని అద్భుతాలు జరుగుతాయా? జరుగుతాయి. అందుకనే మీ గృహాల్లో ఆరాధన చెయ్యండి అని చెబుతున్నాను. అందుకనే మీరున్న స్థలాల్లో దేవునిని బలముగా ఆరాధించండి అని చెబుతున్నాను. నీ భర్తని, నీ బిడ్డలను, నీ భార్యని, నీ తల్లిని, నీ తండ్రిని అందరిని కూర్చోబెట్టి నువ్వు ఆరాధన చెయ్యి. ఆ దైవ శక్తి వాళ్ళ మీదకి ఎప్పుడైతే దిగుద్దో, వారు ఏ బంధకాలలో కట్టబడ్డారో ఆ బంధకాలు తునాతునకలైపోయి తెగిపోతాయి. హల్లెలూయా. అరే బిడ్డా, నా భర్త త్రాగుడు మానడం లేదు, నా భర్త తిరుగుడు మానడం లేదు, నా భర్త పాపం మానడం లేదు, నా బిడ్డలు పాపం మానడం లేదు, నా బిడ్డలు లోకములో ఉన్నారయ్యా, సాతానుడు చెరలో బంధించబడ్డారు వీళ్ళందరని అని నువ్వు చెబుతున్నావు. చూడు, వీళ్ళందరూ బంధకాలు తెగాలంటే నీ ఇంట్లో నీవు వారిని కూర్చోబెట్టి ఒక్క ఆరాధన చెయ్యి, ఒక్క స్తుతి గీతం పాడమాడు. ఏ బంధకమైనా, అది రోగమైనా, అప్పైనా, వ్యాధైనా, అది వ్యభిచార క్రియ అయినా, లేకపోతే అక్రమ సంబంధమైన మత్తు పదార్థాలకు అలవాటు చేసినదైనా, ఏ బంధకమైనా వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు ఆ బంధకాలన్నీ తెగిపోతాయి.
నీ భర్త ఎందుకు త్రాగుతున్నాడు? నీ భర్త మీద ఉంచబడిన బంధకం ఎందుకు తెగడం లేదు? నీ బిడ్డల మీద ఉంచబడిన బంధకాలు ఎందుకు తెగడం లేదంటే వారు నీ ఇంటిలో జరిగే ఆరాధనలో పాల్గొనలా. ఒక్క రోజు నువ్వు కూర్చోబెట్టు, ఒక్క రోజు నువ్వు కూర్చోబెట్టి ఒక్క పాట బలముగా స్తుతి గీతం పాడమాడు. బంధకములన్నీ తెగిపోతాయి. అది ఏ బంధకమైనా, వ్యభిచార బంధకమైన, మద్యపాన బంధకమైన, అక్రమ సంబంధ బంధకమైన, వారు ఎందులో బంధించబడితే అందులో ఆ బంధకాలన్నీ దేవుని శక్తి తెంపేస్తుంది. రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాల్లో ఆరాధన లేకపోవడం, మీ కుటుంబాల్లో దేవుని పాటలు పాడకపోవడం, మీ కుటుంబాల్లో చప్పట్లు కూడా దేవుని స్తుతించకపోవడమే, మీ కుటుంబాల్లో దేవుని ఆరాధించకపోవడమే మీ కుటుంబాల్లో ఉన్న బంధకాలు తెగకపోవటానికి కారణం. అయితే వారు పాట పాడుతుండగా ఓ పరిశుద్ధాత్మ శక్తి కాడితే అసలేం లేదండి, ఆ బంధకాలని తెగి పునాదులు పగిలి ఆ ఓసలన్నీ ఊడిపోయి కిందకి పెద్ద శబ్దం వచ్చింది. ఈ జైలు అధికారి గారు టోపీ పెట్టుకొని, లాఠీ పట్టుకొని, తుపాకు పట్టుకొని, డ్రెస్ వేసుకొని, బూట్లు వేసుకొని ఆయన గోడ దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. ఇట్లా నిద్రపోతున్నాడు. ఒక్కసారి సౌండ్ అయ్యేసరికి దిగ్గులు లేచాడు. ఇక చూడండి, ఇట్లా చూస్తే అక్కడ ఎవరు కనపట్టలే, ఎవ్వరు కనపట్టలే. గోడలు పగిలిపోయి ఉన్నాయి. వీళ్ళ కట్టిన గొలుసు అంత దూరం పడిపోయి ఉన్నాయి. ఆ చెరసాలకు వేయబడిన ఆ లాకర్ ఉంటుంది కదా, సువ్వలు అవి ఊడి కింద పడిపోయింది. ఇంక వీటిని చూశాడు మనోడు. ఇక చూసి అమ్మా వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉంటారు, ఈ పౌలు శీలలు పారిపోయి ఉంటారు. వీళ్ళు పారిపోయారని గనక తెలిస్తే మొదటగా నా ఉద్యోగం పోద్ది, రెండవది నన్ను పిలిచి శిక్షిస్తారు, లేదంటే చంపేస్తారు. ఎందుకంటే అంత ప్రధానమైనటువంటి సంగతి. కాబట్టి ఈ ఖైదీలు పారిపోయి ఉంటారు, కాబట్టి ఈ పౌలు శీలలు పారిపోయి ఉంటారు, కాబట్టి గొలుసులన్నీ ఊడిపోయినాయి, గోడలు పగిలిపోయినాయి, చెరసాల ఆ గేటు కూడా ఊడిపోయింది కనుక వెళ్ళిపోయి ఉంటారులే అనుకొని తన చేతిలో ఉన్న కత్తితో తానే చనిపోవాలనుకున్నాడు. ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, అంటే మనోడు ఏం చేస్తున్నాడు చెప్పండి, మీరు చెప్పండి, మనోడు ఏం చేస్తున్నాడు చెప్పాలి, మీరు చెప్పాలా, ఏం చేస్తున్నాడు? మేలుకొని అని రాయబడ్డది మాట. అంటే హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన డ్యూటీ ఏంటి? కావలి, వారిని చూడాల్సిన డ్యూటీ, కానీ చూడకుండా పరుండుకున్నాడు. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయెను. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి.
అదే నీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీ దగ్గరకు వచ్చాడు. వాళ్ళు పోలే, వాళ్ళు అక్కడే ఉన్నారు. బంధకాలు ఓడటం చూశాడు, గొలుసులు అక్కడ పడి ఉండటం చూశాడు, చెరసాల ఆ సువ్వలు వంగిపోవటం ఊడిపోవటం చూశాడు, పునాదులన్నీ కదిలి గోడలు పగిలిపోవటం చూశాడు. ఇంక వీళ్ళు ఎందుకుంటారు ఇక్కడ? ఖైదీలు ఉంటారా? ఉండరు. వాళ్ళు ఉండరు అనుకొని ఇంక నేను బ్రతికుండి అధికారుల చేతిలో చనిపోయే కంటే నాకు నేను చనిపోవడం బెటర్ కదా అని కత్తి దూసి చంపుకోబోయాడు. ఆయన ఒకటి అనుకున్నాడండి, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాడు. అవును, మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇటువంటివి అనుకుంటాం. మన జీవితంలో ఇక్కడ జరగదు కాబోలు అని, అది ఇక్కడ నాన్ని సాధించలేనేమో అనుకోవచ్చు, అది నేను పొందుకోలేనేమో అనుకోవచ్చు. ఆ చెరసాల నాయకుడు కూడా వారు వెళ్ళిపోయారేమో అనుకున్నాడట. అనుకొని తనకు తానుగా చనిపోవాలనుకున్నాడు, అనుకొని తనకు తానుగా మరణించాలనుకున్నాడు. ఈ రాత్రి కాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప చదువు చదువుకున్నావు బిడ్డ, నా చదువుకు తగిన ఈ ఉద్యోగం నాకు రాదేమో, ఎందుకంటే నాకంటే గొప్పవారు, నాకంటే పెద్దవారు అందరూ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోయారు. ఇక నా జీవితంలో ఏది నేను పొందుకోలేనేమో, ఇక నాకు ఈ ఉద్యోగం దొరకదేమో, ఈ ఉద్యోగాన్ని పొందుకోలేనేమో అని నువ్వు కూడా నిరాశతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? బాధతో ఉన్నావా? ఎందుకు ఇంత చదువు చదివాను, నా చదువుకు తగిన ఉద్యోగమే దొరకలేదు, ఇక దొరకదేమో, ఎందుకంటే నాకంటే చిన్న వారు గొప్ప స్థానాలకు వెళ్ళారు, ఎందుకంటే నాకంటే చదువు రాని వాళ్ళు గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, కానీ నాకెందుకు రాలేదు ఉద్యోగం, ఇక నాకు రాదులే, దీని మీద ఆశపడటం అనవసరం, ఇక నేను పొందుకోలేను, ఇలా బ్రతికే కంటే చనిపోవటం మెరుగు కదా అని నువ్వు కూడా ఈ జైలు అధికారిలాగే అనుకుంటున్నావా? నువ్వు కూడా ఈ జైలు అధికారిలాగే భావిస్తున్నావా? జైలు అధికారి కూడా అదే అనుకుంటున్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాడు. అంటే తన ఆలోచన అది, వాస్తవాన్ని తను చూడలే, అసలు లోపలికి వెళ్ళి ఆయన పరిశీలించలేదు, అసలు వాళ్ళని ఉన్నారా లేరని కూడా పిలవలేదు. గమనించకుండానే, చూడకుండానే, పరిశీలించకుండానే వాళ్ళు వెళ్ళిపోయారులే అనుకుంటున్నాడు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు. నీ జీవితంలో ఉద్యోగ ప్రయత్నం చేయకుండా, నీ జీవితంలో అనేక ప్రయత్నాలను నువ్వు జరిగించకుండా ఇక నాకు రాదులేని ఒక నిరాశతో ఉన్నావు. ఇక నేను పొందుకోలేను, నా జీవితంలో ఈ ఉద్యోగాన్ని పొందుకోవటం కష్టం, దీనికంటే చనిపోవటం మేలు అని చాలాసార్లు అనుకున్నావు. దేవుడు నీతో చెబుతున్నాడు, అలా నువ్వు ఎప్పుడు అనుకోవద్దు, అలా ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేవుడు నువ్వు అడిగితే ఇవ్వందంటూ ఏది లేదు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు సహాయం కోరితే నీకు సహాయం చేయకుండా ఏనాడు నిన్ను ఒంటరిగా పంపడు. నువ్వు ఇప్పటి వరకు యేసుక్రీస్తు దగ్గర రాలేదేమో, నువ్వు ఇప్పటి వరకు యేసుక్రీస్తు కాని
దేవుళ్ళని చెప్పుకునే వ్యక్తుల దగ్గరకు, విగ్రహాల దగ్గరకు వెళ్ళేవేమో. ఈ రాత్రి యేసు దగ్గరకు వచ్చావు కదా, యేసు ఏంటో, యేసు శక్తి ఏంటో నువ్వు రాత్రి చూడబోతున్నావు. యేసు ఏంటో, యేసు బలమేంటో, యేసు దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడో ఈ రాత్రి నీకు ఆయన చూపించబోతున్నాడు. నాకు ఈ ఉద్యోగం రాదు అని నువ్వు అనుకోవద్దు. నీకు నువ్వే అనుకుంటే ఎలా? నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా? నీకు నువ్వే ఆలోచన చేసుకుంటే ఎలా? జైలు అధికారి కూడా అలాగే అనుకున్నాడు. వాస్తవంగా వారు పోలే, వారు అక్కడే ఉన్నారు. ఈయన చూడలే, ఈయన పరిశీలించలే, ఈయన గమనించలే. ఏమి లేకుండానే తానే వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారులే అనుకుంటున్నాడు. అలా అనుకోవద్దు. దేవుని శక్తి ఏంటో చూడు. దేవుని చేతులకు నీ సమస్యను అప్పగించి చూడు. దేవుని బలం ముందుకు వచ్చి నువ్వు ఒకసారి అడుగు చూడు. వాళ్ళకు వచ్చింది, నాకు ఇక రాదులే, వారు పొందుకున్నారు, ఇక నేను పొందుకోలేనులే అని ఎందుకు నువ్వు నిరాశతో ఉన్నావు? ఎందుకు నువ్వు దుఃఖంతో ఉన్నావు? ఎందుకు నువ్వు వేదనతో ఈ స్థలంలో కూర్చొని లైవ్లో ఉన్నావు? నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇవ్వకుండా ఎన్నడూ ఓడతలు. నువ్వు అడిగిన దాన్ని దేవుడిని చేతులు పెట్టకుండా ఉండడు. ప్రభు అంటున్నాడు, మీరు రొట్టెని అడిగితే నేను రాయినిస్తానా? మీరు చేపను అడిగితే నేను పామునిస్తానా? నీకేం కావాలి అని అడుగుతున్నాడు. రాత్రి దేవుడు నీకు ఇవ్వడు అనేది ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు చెయ్యడేమో అని నువ్వు ఎప్పుడు తలంచొద్దు. ఇక నాకు రాదేమో లే నువ్వు అనుకోవద్దు. ఇక నేను పొందుకోలేను లే నువ్వు అనుకోవద్దు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఎన్నో కంపెనీలకు వెళ్ళాను, ఎన్నో ఎగ్జామ్స్ నేను అటెంప్ట్ చేశాను, నాకు రాలేదండి, ఇక నాకు రాదేమో. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి, నా తల్లిదండ్రులను, వృద్ధులైన వీళ్ళని ఎలా నేను బ్రతికించుకోవాలి, ఈ సమాజంలో నేను ఎలా జీవించాలి ఉద్యోగం లేకుండా అని ఇంత చదువు చదివాను, ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఇన్ని మెడల్స్ పొందుకున్నాను, ఇన్ని డిగ్రీలు కలిగి ఉన్నాను, ఇక నాకు ఎందుకు ఈ ఉద్యోగం రాకుండా నాకు ఈ జీవితం అని వేదనతో, దుఃఖంతో ఈ లైవ్ చూస్తున్నావేమో. చనిపోతే పోలే అని అనుకుంటున్నావు. నాకు ఇక ఈ ఉద్యోగం రాదు, దానిని పొందుకోలేను అని అనుకుంటున్నావు. అలా అనుకోవద్దు, అలా అనుకోవద్దు. చాలా మంది లైవ్ చూస్తున్న వారు వివాహమై చాలా సంవత్సరాలైందండి. నాతోటి వివాహమైన నా ఫ్రెండ్స్ అందరు బిడ్డలు పుట్టారు. నాతోటి నా కుటుంబంలో వివాహాలైన నా తోడబుట్టిన వాళ్ళకు బిడ్డలు పుట్టారు. నాకంటే చిన్న వాళ్ళకు పిల్లలు పుట్టారు. వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ బిడ్డలు పుట్టరని చెప్పారు. రకరకాల టెస్టులు చేయించుకున్నారు, ప్రయత్నాలు చేశారు, కానీ ఇక నీకు బిడ్డలు పుట్టరమ్మా వెళ్ళని చెప్పారేమో. అవును,
చాలా మంది లైవ్లో ఈ బిడ్డలు పుట్టినప్పుడు నేను ఎందుకు ఈ గొడ్రాలుగా బ్రతకాలనుకుంటున్నారు. గొడ్రాలుగా బ్రతికే కంటే సమాజంలో భర్తతో నిందలు, అత్తమామలతో నిందలు, బంధువుల మధ్య హేళన, సంతోషంగా ఏ కార్యక్రమానికి వెళ్ళలేకపోతున్నాను. ఇక నాకు బిడ్డలు పుట్టరేమో, నా జీవితం ఇలా గొడ్రాలుగాని చనిపోతానేమో. ఎప్పుడో ఇలా గొడ్రాలుగా చనిపోయే కంటే ఇప్పుడే చనిపోతే పోలే అని చనిపోవాలని చాలాసార్లు అనుకున్నావు. ఎందరో డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళావు, తిరిగి 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 మందులు వాడావు, రకరకాలైన ప్రయత్నాలు, IVFలని రకరకాలైన ప్రయత్నాలు చేశారు. వాళ్ళు చెప్పారు, మా ప్రయత్నం మేము చేసాం కానీ పాసిబిలిటీ లేదు ఇక నీకు బిడ్డలు పుట్టరని. మరి మాటలు విని నువ్వు అనుకున్నావు ఇక నాకు బిడ్డలు పుట్టరేమో, నా భర్త ముందు నేను ఎలా ఉండగలను, మా అత్తమామల ముందు నేను ఎలా ఉండగలను, మా కుటుంబ సభ్యుల ముందు నేను ఎలా బ్రతకగలను అని చనిపోవాలనుకున్నావా? బిడ్డా పుట్టరేమో అనుకుంటున్నావా? నీ దేవునికి అసాధ్యమైంది ఏముంది నాన్న? నీ దేవుడు చేయలేనిది ఏముంది నాన్న? అనుకొని బాధపడుతున్నావు, అలా అనుకొని చనిపోవాలనుకున్నావు. ఈ రాత్రి దేవుడు నీతోనే చెబుతున్నాడు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త నిన్ను వదిలేశాడా? నీకు బిడ్డలు లేరని నీ జీవితంలో ఇక్కడ వింతే గొడ్రాలు విని నీ తలరా తింతే ఇక నీకు బిడ్డలు పుట్టరు, నా కొడుకును వదిలేసి వెళ్ళిపో అని చెప్పారా? ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? ఎందుకు నాకు ఈ కర్మ అనుకుంటున్నావా? నా తలరా తింతేలే, అందరికి బిడ్డలు పుట్టారు, నాకు పుట్టలే, ఇక పుట్టరేమోలే, చనిపోతే పోలే అనుకుంటున్నావా? వద్దు. రాత్రి సర్వశక్తివంతుడైన దేవుడు నీ గర్భాన్ని తెరవగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ దూషించబడ్డావో, ఎక్కడ గేలి చేయబడ్డావో అక్కడ అక్కడ నీ బిడ్డని ఎత్తుకుని నువ్వు ముద్దలాడతావు. ఏ ఇంట్లో నిన్ను నిందించారో, ఏ ఇంట్లో నిన్ను తోలలాడారో, ఏ ఇంట్లో నిన్ను అవమానకరముగా మాట్లాడారు, ఆ ఇంట్లోనే నువ్వు బిడ్డను కంటావు. ఆ ఇంట్లో నువ్వు బిడ్డను కంటావు.
దేవుని సేవకుడిగా చెబుతున్నా, ఒక తండ్రిగా చెబుతున్నా, నీ బిడ్డను నీ ఊరు మొత్తం చూడటానికి వస్తుంది. నీ బిడ్డను నీ బంధువులందరూ చూడటానికి వస్తారు. గొడ్రాలా అని పిలిచిన అదే నోటితో నీ దగ్గరకు వచ్చి నిన్ను పోడతారు. ఒక దైవ సేవకుడిగానే కాదు, ఇది ఒక తండ్రిగా నీకు చెబుతున్నా, ఒక తండ్రిగా నీకు చెబుతున్నా. నువ్వు అలా అనుకోవద్దు. ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నీరును దేవుడు చూస్తున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక నాకు పుట్టరేమో అని అనుకోవద్దు. నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడికి చేత కానిదంటూ ఏదీ లేదు. గొడ్రాలా అని పిలిచిన నోరే నిన్ను మరలా ప్రేమగా పిలవబోతున్నారు. రాత్రి లైవ్ లో అనేక సమస్యలు, అనేక బాధలు, నడవలేని నీ భర్త, వ్యాధిగ్రస్తుడైన నీ భర్త, రోగగ్రస్తులైన నీ భార్య, చూసి నువ్వు అనుకుంటున్నావు, ఇక నా భార్య బ్రతకటం కష్టం, ఇక నా భర్త బ్రతకటం కష్టం, ఇక నేను బ్రతకడం కష్టం, ఇక చనిపోతానేమో, ఈ రోగానికి మందు లేదు, ఈ రోగానికి వైద్యుల దగ్గర మందు లేదు, అటువంటి భయంకరమైన రోగం నాకు వచ్చింది, ఇక నేను బ్రతకనేమో అని ఈ వాక్యం వింటూ బాధపడుతున్నావా? వైద్యులు చెప్పారా నువ్వు బాగుపడవని? డాక్టర్లు చెప్పారా ఇక నీకు స్వస్థత రాదని? పూర్తిగా నీ శరీరం అంతా పాడైపోయింది, ఇక బ్రతకవని? అయితే నువ్వు అనుకోవద్దు. నువ్వెందుకు అనుకుంటున్నావు ఇక నేను బ్రతకనేమో అని? నువ్వెందుకు అనుకుంటున్నావు నువ్వు ఇక నేను బ్రతకటం కష్టమేమోనని? అనుకోవద్దు. రాత్రే నీ భర్తను బాగు చేసే దేవుడు, నీ భార్యను బాగు చేయగలిగిన దేవుడి దగ్గరకు నువ్వు వచ్చావు. నీ కుటుంబ స్థితిగతులు చూసి, మీ అనారోగ్య పరిస్థితులను చూసి, మీ అప్పుల పరిస్థితులు చూసి, ఇక అప్పులు తీరవని, ఈ అనారోగ్యాలు తొలగవని, ఈ సమస్యలు మా జీవితం నుంచి ఇక తొలగిపోవేమోనని భయపడుతున్నావు. చాలా మంది అనుకోవచ్చు, దైవజనులు ఈ సేవనికి చేయలేనేమో, ఈ పరిచర్య జరిగించలేనేమోనని. మా జీవితంలో కూడా సాతానుడు మమ్మల్ని ఎన్నోసార్లు కలవరపెట్టినప్పుడు, కృంగదీసినప్పుడు, బెదిరించినప్పుడు, భయపెట్టినప్పుడు, అప్పుడప్పుడు మా జీవితంలో కూడా ఇది మనం చేయలేమా ఏంటి అనిపించేది. కానీ దేవుడు మాతో ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు చేయలేనిదంటూ ఏది లేదు ఈ భూమి మీద. ఎందుకంటే
నీలో ఉన్నవాడు లోకమును జయించిన వాడని చెప్పాడు. ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. చాలా మంది మీలో ఇది జరగదేమో, అది ఇవ్వడేమో, ఇంత తప్పు నేను తీర్చలేనేమో, ఈ వివాహం నాకు కాదేమో, ఇన్ని లక్షల అప్పు నేను ఎలా తీర్చగలను బాధపడుతున్నవేమో, ఇంత భయంకరమైన అనారోగ్యం ఎలా స్వస్థత పొందనేమో అనుకుంటున్నావేమో. దేవుడు చెబుతున్నాడు, నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఒకసారి జాగ్రత్తగా చూడు, దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో వెతుకు, దేవుని కార్యాలేంటో ఒకసారి గమనించు. ఆ జైలు అధికారి చూడకుండా, గమనించకుండా, పరిశీలించకుండా ఆయన అనుకున్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారేమో అనుకున్నాడు. తన కత్తి తీసి తానే చనిపోవాలనుకున్నాడు పొడుచుకొని. ఎప్పుడైతే పొడుచుకోవాలని చనిపోవాలనుకున్నాడో లోపటి నుంచి ఒక పిలుపు, లోపటి నుంచి ఒక శబ్దం, లోపటి నుంచి ఒక స్వరం ఏమని పిలుస్తుందో తెలుసా? ఏయ్! మేం పోలే, మేము ఇక్కడే ఉన్నాం. షాక్ అయ్యాడు. మీరు వెళ్ళిపోయారేమో అనుకున్నా నేను, మేం పోలే. మీరు వెళ్ళిపోయారేమో చనిపోదాం అనుకున్నాను, మేం పోలే. నిజమే, నువ్వు అనుకోవద్దు ఇది జరగదేమో అని. సేవ ప్రారంభ దినాల్లో చాలా కష్టంగా ఉండేది బ్రతకడం, చాలా ఇబ్బందిగా ఉండేది బ్రతకడం. ఒంటి మీద సరైన బట్టలు లేవు, జుట్టంతా మాసిపోయింది. నా పరిస్థితి నాకే అర్థం కాని జీవితం. ఆకలి బాధలు, రోజులు తరబడి భోజనం లేని పరిస్థితి. మనుషులందరూ హేళన చేయటం, అందరూ నన్ను చూసి నవ్వడం, నన్ను చూసి గేలి చేయటం. నాకెందుకనో బాధ అనిపించి, ఈ బ్రతికే కంటే చనిపోతే పోలే అనిపించింది. ఈ సేవ చేయలేం, ఈ బ్రతకలేం, చనిపోతే పోలే అనిపించింది. ఇక దేవుడు నాకేం సహాయం చేయడేమో, దేవుడు నన్ను వదిలేసాడేమో, దేవుడు నాతో ఉండడేమో, నేనంత గొప్ప వ్యక్తిని కాదేమో, నాతో ఆయన ఉండే అంత గొప్పవాడిని కాదేమో అనుకుని చనిపోవాలనుకున్నా. మా ఊరు బయట ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జి మీదకి ఎక్కేసి క్రిందంతా లోయ, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. దూకితే చనిపోతాం, తల పగిలిపోద్ది, అవయవాలు పాడైపోతాయి. నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ చాలా మంది దూకి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా అలాగే అనుకున్నాను. ఆ బ్రిడ్జి పై భాగమునికి ఎక్కేసా. నేను ఇక నిలబడితే పైన అలా ఒక్కసారి చూడగానే ఆకాశం తెరబడి ఒక స్వరం నాతో మాట్లాడటం గమనించాను. నా చెవిలో ఒక స్వరం, ఒక పాట వినబడుతుంది. ఆ
అప్పటి వరకు మనుషులందరూ అవమానించారు, త్రోసేశారు, తృణీకరించారు, హేళన చేశారు. అందరూ బంధువులు, స్నేహితులు. వీడు చేసిన నేరాలను బట్టి ఎక్కడో ఒకసారి చనిపోతాడు అని చాలా మంది నన్ను రకరకాలుగా అనుకునేవాళ్ళు. అందరూ అవమానకరమైన మాటలు, దుఃఖకరమైన మాటలు. వారి ఇండ్ల ముందుకెళ్ళి నిలబడితే ఉమ్మి వేసిన సందర్భాలు ఉన్నాయి నా మీద. ఆకలి బాధ తట్టుకోలేక చేలోకి వెళ్ళి ఆ పంటను కాయలు కోసుకొని తినే వచ్చేవాడిని. పచ్చిమిర్చిని నవిలేశాను. కడుపులో ఆకలి కదా. తోటలోకి దిగి ఆ తోటలో పచ్చిమిర్చిని కోసుకొని నవిలేశాను. ఆకలి కదా. ఆకలి ఏదైనా చేపిస్తుంది. ఆకలి ఎంత పనైనా చేపిస్తుంది. ఆ చెవిలో ఒక పాట వినబడుతుంది. ఆ పాట నేను ఎప్పుడు వినలేదు. ఆ పాట పాడుతుంటే అలాగే నేను నిలబడిపోయాను. దేవుడు నాకు చెబుతున్నాడు, నువ్వు చనిపోవద్దు, నేను నిన్ను గొప్ప చేస్తాను. ఇంకా నేను కిందకి దిగి ఆ పాట ఎక్కడా అని నా సైకిల్ తీసుకొని ఆ పొలాలకు అడ్డం పడి ఆ ఊరికి వెళ్ళాను. ఆ ఊరిలో ఒక పాక ఉంది. ఆ పాకలో ఒక పాస్టర్ గారు మైకి పెట్టాడు. సాయంత్రం 5:30-6 గంటల సమయం. ఆ చర్చిలో ఏదో ప్రార్థన ఉన్నదట. ఒక చిన్న పాక, ఒక 10-15 మంది కూర్చోగలిగే పాక అంతే. ఆ పాట నన్ను కదిలించింది, నాతో మాట్లాడింది. అన్నా, ఒకసారి ఇందాక వచ్చిన పాట పెట్టవా అని అడిగాను. అది టేప్ రికార్డు, క్యాసెట్. ఆ పాట వెనక్కి పెట్టంటే ఏం పాట అన్నా అంటే చెప్పాను, ఏదో ఇట్లా కొండలలో కోనలలో అని ఒక పాట ఏదో వచ్చిందంటే, ఓ అదా అని పెట్టాడు. ఆ పాట వస్తుంది. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
ఒక్క దెబ్బకి ఆగిపోయాను. అన్నా మళ్ళొక్కసారి వెనక విడన్నా ప్లీజ్. అరే బాగా నచ్చిందా అన్న ఈ పాట నీకు అన్నాడు. చెప్తాను పెట్టన్నా. మళ్ళీ వెనక్కి పెట్టాడు. వెనక్కి పెడితే ఆ మాట వస్తుంది, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా, నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ఇంకా పాట వింటా ఇంక నేను అక్కడే మోకాళ్ళు వేసేసా. ఏడుస్తుంటే ఆ పాస్టర్ గారు నా మీద భుజం మీద చేసి, అన్నా ఏడవకండి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ పాట ఎట్లా మీకు వినబడింది. అప్పుడు ఆయనతో ఆ సాక్ష్యం అంతా చెప్పాను. ఆ సాక్ష్యం అంతా చెప్పి రాత్రి ఆ పాకలో నేను కూర్చుంటే వాళ్ళ విశ్వాసులందరినీ పిలిచి కోటికి పెడితే ఒక 10 మంది విశ్వాసులు వచ్చారు. వారికి వాక్యం చెప్పమని నాకు చెప్పాడు. ఆ వాక్యం చెప్తూ ఈ పాటను పాడుతున్నాను. వంచన వంతన వరిగిన బారాన వసగక పొసిగిన విసిరే కెరటాల, వంచన వంతన వసగన బారాన వసగక విసిరే కెరటాల, అలలు కడతెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా, అలలు కడతెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నీ కొలతూనయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే నీ కొలతూనయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. నిన్నే కొలుస్తానయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు అని అంటారుగా. ఈ బైబిల్ పట్టుకుని బయలుదేరి 24 సంవత్సరాలు 24 సంవత్సరాలు నన్ను మోసింది. 24 సంవత్సరాలు నాకు భోజనం పెట్టింది. 24 సంవత్సరాలు నన్ను ఓదార్చింది. 24 సంవత్సరాలు
కష్టాల్లో తోడై నిలిచింది, దుఃఖంలో నాతో మాట్లాడింది, కృంగిపోయినప్పుడు లేవనెత్తింది, ఒంటరైనప్పుడు నేనున్నాను అని చెప్పింది, నీకు నేనున్నాను అని చెప్పింది. ఈ పరిశుద్ధ గ్రంథం 24 సంవత్సరాల నుంచి నేను దీన్ని మోస్తూనే ఉన్నాను. నేను ఒకరోజు అన్నాను, నేను నిన్ను మోస్తున్నాను ప్రభువా అంటే నవ్వుతున్నాడు. ఆయన నవ్వుతున్నాడు. ఏంటి ప్రభువా అంటే, నువ్వు నన్ను మోయడం కాదు, 24 ఏళ్లుగా నేను నిన్ను మోస్తున్నాను అన్నాడు. తన భుజముల పైన నన్ను మోసాడు. రాత్రి లైవ్ లో ఎంతమంది బిడ్డలు ఉన్నారు? నిన్ను మోయగలిగిన దేవుడు, నీ అక్కర తీర్చగలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు, నువ్వేది అడిగితే అది నీకు ఇవ్వగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. రాత్రి లైవ్ లో ఉన్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొండలలో, కోనలలో, అరణ్యంలో, ఆకలి బాధల్లో నేను కూడా చచ్చిపోతానేమో అనుకున్నాను, కానీ నన్ను చనిపోనివ్వలేదు. నేను ఇక బ్రతకనేమో అనుకున్నాను, కానీ నన్ను బ్రతికించాడు. రాత్రి ఈ వాక్యం ఏ దేశంలో ఉండి వింటున్నావో, ఏ పట్టణంలో ఉండి వింటున్నావో, నిన్నెప్పుడు ఆయన నిరాశపరిచి పంపడు. ఇక జరగదేమో, ఇవ్వడేమో, చెయ్యడేమో, అది పొందుకోలేనేమో అని నువ్వు ఏడుస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు చనిపోవద్దు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, అదో పౌలు శీల అదే చెబుతున్నారు. మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు చనిపోవద్దు. అక్కడ పౌలు శీల చెప్పాడు, కానీ రాత్రి ఎవరు చెబుతున్నారో తెలుసా? పౌలు శీలల కంటే గొప్పవాడు. ఈ లోకములో ఉన్న ప్రవక్తల కంటే, భక్తుల కంటే, ప్రార్థనా పరుల కంటే గొప్పవాడు. యేసయ్య చెప్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు చనిపోవద్దు, నీతో నేనుంటా, నీ అక్కర నేను తీరుస్తా. నువ్వు నమ్ముతావా? నమ్మితే ఆయన వైపు చూడు. నీకోసం నేను ప్రార్థన చేస్తా. నీ వ్యాధిని తొలగిస్తాడు. తగ్గదేమో అని అనుకోవద్దు, ఆయన తగ్గిస్తాడు. నీ గర్భాన్ని తెరుస్తాడు. గర్భము రాదేమో అని అనుకోవద్దు, ఆయన ఇస్తాడు. నీ అప్పు తీరదేమో అని అనుకోవద్దు, నీ అప్పు తీరుస్తాడు. నీకు ఉద్యోగం రాదేమో అని అనుకోవద్దు, నీకు
మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. నీకు వివాహం జరగదేమో అని అనుకోవద్దు. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప వ్యక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో, మోకరించు. దేవుని వైపు చూడు. రెండు చేతులు పైకెత్తు. ఒక్కసారి నీ నోరు తెరు. ఒక్కసారి ఇలా పిలువు. యేసు అని పిలువు. యేసయ్యా అని పిలువు. నీకు ర్యాంకు రాదేమో అనుకుంటున్నావా? నువ్వు సీటు సంపాదించలేనేమో అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేనేమో అనుకుంటున్నావా? దేవుడు చేయబోతున్నాడు నీకు. నేను చూస్తున్నా. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ వదిలేసిన ఆయన కనులు నిన్ను చూస్తూనే ఉన్నాయి. కొండల్లో, కోనలలో, లోయల్లో ఉన్నా నిన్ను ఆయన చూస్తూనే ఉన్నా. నా జీవితం అయితే అందరూ వదిలేశారు. నా చెయ్యి ఎవ్వరు పట్టుకోలే. ఆ చీకట్లో కారు మబ్బులు కమ్మిన వేళ ఒక హస్తం నన్ను తాకింది. ఆ పట్టుకున్న చెయ్యి 24 సంవత్సరాలుగా నాతో నడిపిస్తూనే ఉంది. తనతో నేనైనా ఎక్కడన్నా విడిచిపెట్టేనేమో కానీ ఆయన అస్సలు పట్టుకునే ఉన్నాడు. రాత్రి రజనీ, రజనీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక నీ జీవితంలో అద్భుతం చూడలేనేమో అని భయమా? దేవుడు నీ జీవితంలో కార్యం 24వ సంవత్సరం నీకు ఇచ్చిన మాటను దేవుడు జరిగించబోతున్నాడు. సుమతి, సుమతి, దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అరుణ, అరుణ, దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మోకరించే ఉండు. తండ్రి నీకు స్తోత్రాలు.
రాత్రి ఎంతమంది ఈ లైవ్లో పాల్గొని మాటలు విన్నారు? వారి జీవితాల్లో ఒక నిరాశ, ఒక నిస్పృహత, ఒక దుఃఖం, కృంగుదల, బాధ, మా జీవితంలో ఇక మేలు పొందుకోలేము, అద్భుతం పొందుకోలేము అని ఒక నిరాశలో ఉన్నారు. రాత్రి జైలు అధికారి ఒక నిరాశకి వెళ్ళిపోయాడు. కానీ పౌలు శీలలు అక్కడే ఉన్నారు. ఆశ్చర్యపోయాడు. మీరు వెళ్ళిపోయారనుకున్నానయ్యా అన్నాడు. కానీ వాళ్ళు వెళ్ళలే. రాత్రి మీరు లేరేమో అనుకుంటున్నారు వీళ్ళు, వారితో మీరు ఇక లేరేమో అనుకుంటున్నారు. కానీ వారితో మీరు ఉన్నారు. ఈ రాత్రి వారి కొరకు మీరు మాట్లాడారు. వారు ఏ నిరాశలో ఉన్నారో ఆ నిరాశ నుంచి వారిని విడిపించండి. ఏ దుఃఖముతో ఉన్నారో దుఃఖము నుంచి వారిని విడుదల చేయండి. ఈ లైవ్లో ఎంతమంది ఏకీభవించారో ఈ రాత్రి వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని. ఆ జైలు అధికారి ఇంట్లోనికి మీరు వెళ్ళారు. వారి కుటుంబం అంతా రక్షించబడినట్లుగా మేము తర్వాత వాక్యంలో చూస్తున్నాం. వీరి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని. గర్భము లేని వారి గర్భాలు తెరవండి. అనారోగ్యములతో మంచం మీద ఉన్న వారిని స్వస్థపరచండి. రాత్రి ఎంతమంది గర్భాలు లేని వారు గర్భాలు పొందుకోవాలి, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకోవాలి. క్రీస్తు యేసు నామములో అద్భుతము జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.